ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. ఈరోజు గత వీడియోలో చేసిన దానికి అనుబంధంగా దేవుని యొక్క స్వభావం అనేటువంటి అంశాలలో పరిశుద్ధత అనే దాని గురించి కొంతమేరకు మనం చూడగలిగాం. ఈరోజు ఆయన స్వభావంలో ఇంకొక ముఖ్యమైనటువంటి గుణము దేనితోటి ఆయన మనతో వ్యవహరించాడో అది దేవుడు నీతిమంతుడు అనేటువంటిది. ఆ విషయాన్ని మనం కొంత గ్రహించగలుగుటకు ఆయన నీతిమంతుడుగా ఉండి ఏ విధంగా నీతిమంతత్వాన్ని మన పక్షంగాను సృష్టి అంతటి పక్షంగాను ప్రదర్శించేవాడుగా ఉన్నాడో దేవుని వాక్యంలోని కొన్ని అంశాల ద్వారా మనం గమనించుదాం. దానికి దేవుని వాక్యంలోని ఒక భాగాన్ని మనం చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునిగా తీర్చువాడున ఎండుటకు ఆయన అలాగు చేసినాం. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతుడిగా తీర్చుటకు ఆయన అలాగు చేసినని వ్రాయబడినది. ఆయన నీతిమంతుడు అనేటువంటి మాటలో వేరువేరు చోట్ల వ్రాయబడి ఉన్నది. మనము దీని యొక్క అర్థంలోనికి లోతుగా వెళ్ళక మునుపు కొన్ని వచనాలను మనం చదువుదాం. కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దాని తరువాత కీర్తనలు 145వ అధ్యాయం 17వ వచనం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. అనగా ఆయన నీతిమంతుడే కాకుండా తను చేసేటటువంటి ప్రతి దానిలో కూడా నీతిగా వ్యవహరించే దేవుడని కూడా మనం చదువుతున్నాం. తరువాత నూతన నిబంధనలో చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో నీతి స్వరూపుడు తండ్రి, అది ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు సంబోధించినటువంటి పదం. దాని తర్వాత రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో మనం ఇంతకుముందుగానే చదివి ఉన్నాం. ఈ విధంగా చాలా చోట్ల దేవుడు నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యంలో ఆయనను గురించినటువంటి ఆయన యొక్క స్వభావాన్ని గురించినటువంటి వివరణ రకరకాల స్థలాల్లో ఇవ్వబడింది. అయితే ఈ నీతి అనేటువంటిది పాత నిబంధనలో హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదము సాదిక్ అని, నూతన నిబంధనలో గ్రీక్ భాషలో వాడబడినటువంటి పదం డయాకెయస్ అని వాడబడింది. అనగా రైటియస్నెస్ అని ఇంగ్లీష్లో వాడబడినటువంటి పదం. అయితే దానికి అర్థం అనేటువంటిది అది మనం ఒక రకంగా చెప్పాలంటే అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సరైన దానిని జరిగించుట అనేటువంటిది అర్థం. ఆ మాటకు మనం చెప్పాలంటే వివరణగా చట్టబద్ధంగా లేక న్యాయబద్ధంగా ఏది సరైనదో అది జరిగించుట అనేటువంటిది అర్థం. అలా జరిగించడానికి ఒకవేళ చట్టబద్ధంగా నేరం అని అనిపించినప్పుడు దానికి తగిన శిక్షను కూడా వేసేటువంటి దానిని కూడా మనం అది న్యాయాన్ని జరిగించడానికి కూడా చెప్పవచ్చు. ఆ దేవుడు అన్నిటినీ కూడా న్యాయయుక్తంగాను క్రమంగాను జరిగించేటువంటి దేవుడు కనుక ఆయన నీతిమంతుడని ఆయనకి పేరు. అలాగే ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఆయనకు భిన్నంగాను ఆయన స్వభావానికి వ్యతిరేకంగాను లేక ఆయన నియమించినటువంటి కట్టడలకు భిన్నంగా నడిచినటువంటి దానికి శిక్ష విధించటం అనేటువంటిది కూడా ఆయన నీతిగా వ్యవహరించేటువంటి వ్యవహార శైలిలో ఒక భాగం. మొత్తం అంతటినీ కలిపి ఆయన ప్రతిదానిని కూడా నీతిగా యథార్థంగా సరైనటువంటి క్రమంలో జరిగించేటువంటి దేవుడనియో, అలా ఆయనకు వ్యతిరేకంగాను ఆయన స్వభావానికి భిన్నంగా జరిగించే వాటికి శిక్ష విధించటం అనేటువంటిది కూడా ఆయన న్యాయయుక్తంగా చట్టబద్ధంగా పాలించేటువంటిది లేక స్వభావాన్ని తెలుపుతూ నెరవేర్చేటువంటి ప్రక్రియ అని కూడా అర్థం. ఈ భాగాలన్నిటిలో కూడా
ఆయన నీతిమంతుడని ఇప్పుడు మనం చదివినటువంటి రోమపత్రిక 3:26లో కానీ, యోహాను సువార్త 17:25లో కానీ, కీర్తనలో 11:7లో కానీ, ఇలా రకరకాలైన భాగాలలో ఆయన నీతిమంతుడు అనగా ప్రతిదానిని కూడా న్యాయయుక్తంగా సరైనటువంటి విధిగా జరిగించే దేవుడని అర్థం. అయితే ఈ మొట్టమొదటిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనుషుడికి ఇవ్వబడినటువంటి ఈ చెప్పబడినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఈ ఈ ఫలమును తినవద్దనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. కనుక ఆ ఆజ్ఞను అతడు ఉల్లంఘించడం ద్వారా, ఆ ఆజ్ఞకు అతడు విధేయత చూపించడం ద్వారా వచ్చినటువంటి పాపం ఏదైతే ఉన్నదో దానికి శిక్ష విధించినప్పుడు మాత్రమే దేవుడు న్యాయవంతుడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక ఆయనకు భిన్నంగాను వ్యతిరేకంగా ఉన్న స్వభావాన్ని లేక చట్టానికి వ్యతిరేకంగా ఉన్న దానిని తీర్పు తీర్చవలసినటువంటి తీర్పరిగా కూడా ఆయన ఉన్నాడు. అందుచేతనే అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభువుని గురించి మాట్లాడుతూ ప్రార్థిస్తున్న సమయంలో అందరికీ తీర్పు తీర్చుదేవా అని చెప్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక ఆయన తీర్పు తీర్చకుండా ఆయన సృష్టించినటువంటి ఈ లోకాన్ని ఆయన న్యాయయుక్తంగా పాలించలేడు. అందుచేత ఆయన నీతిగా అన్నిటిలో కూడా వ్యవహరించవలసినటువంటి అవసరత ఉన్నది. అందుచేత మనుషుడు పాపం చేసినప్పుడు అతనికి శిక్ష విధించవలసి వచ్చింది. ఆ శిక్షలో అతడు దేవుడు సృష్టించినటువంటి ఈ ఏదోను తోటలో నుంచి అతను బయటికి తోలివేయబడటం, తరువాత అతడు దానికి తగినటువంటి పరిణామంగా వచ్చినటువంటి ఆ పాపానికి సంబంధించినటువంటి అంతటిని కూడా అతని మీద రావటం అనేటువంటిది శిక్ష, మరణం అనేటువంటి శిక్ష అతని మీద రావటం కూడా చూస్తాం. అతడు ముందుగానే దేవుడు అతనికి ముందుగానే వ్యవహరించినప్పటికీ అతడు అవిధేయత చూపించున్నాడు కనుక దేవుడు నీతిగా వ్యవహరించేవాడు కనుక ఆ పాపానికి తగినటువంటి శిక్ష అతని మీదకి వచ్చింది. అయితే దానిలో రెండో భాగం కూడా ఉన్నది. ఆయన మనలను నీతిమంతులుగా చేయాలని, మనం ఆయనతో పాటుగా కలిసి ఉండాలనేటువంటిది ఆయన ఇంకొక స్వభావమైనటువంటి ప్రేమ, కృప చూపించుట కూడా ఆయన పని. అందుచేత ఆదాము పాపం చేసినప్పుడు వారు దిగంబరులు అని వారు తెలుసుకున్నప్పుడు వారికి చర్మపు చొక్కాయలను కూడా వారికి తొడిగించాడు. అలా తొడిగించడానికి ఆయన పశువును బలిగా అర్పించడం ద్వారా దానిలో నుంచి తీయబడినటువంటి చర్మపు చొక్కాయలను వారికి తొడిగించి వారు దేవుని ఎదుట నిలబడగలగటానికి కావలసినటువంటి స్థానాన్ని ఆయన వారికి కల్పించాడు. సో ఇలా మొదటిలో పాపానికి తగినటువంటి శిక్షను వేశాడు. తరువాత మరలా వారు తిరిగి పునరుద్ధరించబడి ఆయనతో పాటు సంబంధం కలిగి ఉండగలగటానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా తెరిచాడు. సో ఈ రెండింటిలో కూడా పాత నిబంధనలో ఏ విధంగా అయితే ఆదాము హవ్వల విషయంలో దేవుడు జరిగించాడో, నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన నీతిని బయలుపరిచి మనలను నీతిమంతులుగా తీర్చి అనే విషయాలు రెండింటినీ కూడా నెరవేర్చాడు. అందుచేత ప్రభువైన యేసుక్రీస్తులో దేవుని యొక్క నీతిమంతత్వం చక్కగా బయలుపరచబడి మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి అంత మాత్రమే కాకుండా నీతిగా జీవించగలగడానికి మార్గాన్ని తెరిచినటువంటి దేవుని యొక్క గొప్ప నీతిమంతత్వాన్ని మనము నూతన నిబంధనలో చక్కగా చూడగలుగుతాం. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం అదే విషయాన్ని చూస్తాం. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. తరువాత 25వ వచనంలో, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని, అంటే దేవుని యొక్క నీతిని కనపరచవలనని, అంటే ఏదైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పాపం చేసినటువంటి మనిషిపక్షంగా జరగాలో అది కనపరచగలగటానికి క్రీస్తు యేసునందలి రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. కనుక ఈ పాపము చేసినటువంటి ప్రతి మనుషుడు కూడా దేవుని ఎదుట నిలబడగలగటానికి ఆయన తీర్పులో నుంచి బయటికి రాలేడు. కనుక ఆ తీర్పు అంతటినీ కూడా ఆయన న్యాయబద్ధంగా నీతిమంతుడైన దేవుడిగా దానిని వ్యవహరించవలసిన అవసరతను మనకు చూపించుతూ మన మీదకు రావాల్సిన శిక్ష అంతటినీ కూడా ఆయన నీతిమంతుడిగా ఉండగలగటానికి, తీర్పరిగా అటువంటి తనాన్ని చూపించగలగటానికి తన కుమారుడి మీద శిక్ష వేశాడు. అలా ఆయన నీతిమంతత్వాన్ని తన కుమారుడిని మన కొరకు పాప పరిహార్థ బలిగా అర్పించి
ఆయనందు విశ్వాసమించిన వారందరినీ కరుణాధారంగా మనకు ఆయనను బయలుపరిచి మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలగటానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఆయన తెరిచాడు. అది మొట్టమొదటిగా ఆయన మన కొరకు కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా మనకు విమోచనము, మన పాపములకు క్షమాపణ, తర్వాత మనందరం కూడా మరి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఆ పాపములు క్షమించబడినటువంటి స్థానంలో ఆయన ఎదుట నిలబడగలగటానికి కావలసినటువంటి మార్గాన్ని ఆయన జరిగించాడు. దీనిలో ఆయన మన కొరకై మన పాపముల కొరకు ఆయన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించవలసినటువంటి ఆ తీర్పు అంతటిని కూడా ఆయన కుమారుడి మీద వేయటం అనేటువంటిది ఆయన నీతికి ప్రతీక. తర్వాత విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటిది మనందరి పక్షంగా ఆయన చూపించినటువంటి కరుణ. ఈ రెండు విషయాలు ఆ విధంగా ఒక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చక్కగా బయలుపరచబడి మనము ఆయన కాల్చినటువంటి రక్తం ద్వారా పాపములు క్షమించబడి మనము ఆయన ఎదుట నిలబడగలగటానికి అవసరమైనటువంటి స్థానాన్ని ఆయన కల్పించాడు. అలా ఆయన పాపముల విషయంలో మనకు విమోచన కలుగు చేసిన తరువాత మనలో ఉన్నటువంటి ఆదాము నుంచి మనం సంతరించుకున్నటువంటి పాప స్వభావం మీద కనుక మనం జయం పొందకపోయినట్లయితే మరలా మనము పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ దేవుని ఎదుట ఎప్పుడు కూడా మరి నేరము మోపబడినటువంటి మనస్సాక్షితో ఆ రోజు పాపం చేసినటువంటి రోజున ఆదాము హవ్వలు ఏ విధంగా దాగుకున్నారో అదేవిధంగా దాగుకొనవలసినటువంటి స్థితిలోనికి రావాల్సి విధంగా ఉండేది. కానీ దేవుడు తన కృప ద్వారా ఇంకొక కార్యాన్ని కూడా దానిలో జరిగించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోవడం ద్వారా కార్చినటువంటి రక్తాన్ని బట్టి మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ కలుగుట మాత్రమే కాకుండా ఆయన తిరిగి 3వ దినం మృతులలో నుంచి లేపి ఉన్నాడు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. సో ఆయన మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడెను అనేది మనం ఇక్కడ చదువుతున్నాం. అంటే ఆయన చనిపోవుట, ఆయన తిరిగి లేచుట, అంటే ఈ రెండు విషయాలు కూడా కలిపినప్పుడే ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుట అనేటువంటి కార్యం సంపూర్ణమైనట్లు. ఆయన మన పాపముల కొరకు చనిపోవటలో ఆయన రక్తాన్ని కార్చుట ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. కానీ మనము ఆయన తిరిగి లేచుట ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా వేరైనటువంటి ఇంకొక గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే అది దేవుడు మనలను మన పాపముల కొరకు ఆయన చనిపోయి పాపములు క్షమించబడినటువంటి స్థితిలో ఉండి మరలా పాపము మీద జయం పొందకుండా పాపములు జరిగించుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని యొక్క నీతిని నెరవేర్చగలిగినటువంటి విధంగా మనలో ఒక నూతన స్వభావం ఉండేది కాదు. ఆయన మృతులలో నుంచి లేపబడటం ద్వారా మనము మృతులలో నుంచి లేపబడినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆయన మరణం యొక్క సాదృశ్యంలోనూ పునరుద్ధాన సాదృశ్యంలోనూ ఐక్యపరచుకొనబడినటువంటి కలిగిన వారంగా ఉండటం చేత మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి ఉండగలిగేటట్లుగా దేవుడు కొత్త మార్గాన్ని మన కొరకై తెరిచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపబడినందున మనము నీతిమంతులుగా తీర్చబడుట అనే కార్యం సంపూర్ణం చేయబడింది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇలా చూడాలి. ఎవరైనా సరే ఒక ముద్దాయి, శిక్షను అనుభవించుతున్నటువంటి ముద్దాయి ప్రభుత్వం అతని మీద దయ చూపించి అతన్ని కనుక విడుదల కలుగు చేస్తున్నట్లయితే అతని నేరాన్ని క్షమించి అతడు ముద్దాయిగానే బయట ప్రపంచంలో కూడా గుర్తించబడతాడు, లేక నేరము క్షమించబడినటువంటి ముద్దాయిగా అతడు పరిగణించబడతాడు. అలా కాకుండా ఆ ముద్దాయి నేరము ఎప్పటికీ చేయలేదు అనేటువంటి విధంగా కనుక అతడు విడుదల చేయబడితే అతని మీద ఉన్నటువంటి పాత జీవితపు ముద్రాంతియు కూడా తుడిచివేయబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచుట ద్వారా మన పాపములు క్షమించబడినటువంటి ముద్దాయిగా మాత్రం కాదు, కానీ మనము పాపము చేయనటువంటి ముద్దాయిగా మనం విడుదల పొందిన వారంగా చేయబడ్డాం. ఎందుచేతనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మృతులలో నుంచి లేచుట ద్వారా కలిగినటువంటి నూతన జీవం, మనము నూతనమైనటువంటి జీవన కలిగి ఇక ముందు జీవించగలగడానికి తగినటువంటి విధంగా నూతనమైనటువంటి పునాది మనలో వేయబడింది.
విశ్వసించిన వారందరిలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు లేపబడడం ద్వారా ఏదైతే ఆయనలో ఉన్నటువంటి జయించగలిగినటువంటి జీవితం ఉన్నదో, మరణాన్ని ఓడించి మరణం యొక్క బంధకాలన్నిటినీ కూడా తెగగొట్టి తిరిగి లేపగలిగినటువంటి శక్తి ఉన్నదో, దాని ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఇప్పుడు చూడండి, ఆయన నీతిమంతుడు కనుక పాపమునకు తగినటువంటి శిక్షను మన మీదకు బదులుగా ఆయన కుమారుడి మీద వేసి ఆయన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగించవలసిన కార్యమంతటిని కూడా సంపూర్ణం చేస్తున్నాడు. తర్వాత మనల్ని ప్రేమించేవాడు కనుక మనలో ఆయన యొక్క ఊపిరిని ఊదుడు ద్వారా మనకు కలిగినటువంటి జీవాత్మను ఆయన మనలో ఉంచి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మనతో ఆయనకు సంబంధం కలిగి ఉన్న విధంగా మనం సృష్టించబడ్డాం కాబట్టి మన యొక్క తెగిపోయినటువంటి సంబంధాన్ని మరి రెండవ ఆదాము కడపటి ఆదాముతో మరలా సంబంధం ద్వారా మనము పునరుద్ధరించబడి మనము పాపము చేయనటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడి ఆయన ఎదుట నీతివంతులుగా లెక్కించబడి నూతన జీవం కలిగి నడుచుకునేటువంటి మార్గాన్ని కూడా తెరిచాడు. ఆయన నీతివంతుడు కనుక మనము ఆయన కోరినటువంటి విధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆయన ఎదుట సరైన విధంగా జీవించాలి అని కనుక కోరుతున్నట్లయితే అది నీతి. అలా చేయగలగటానికి మనలో అటువంటి స్థావరాన్ని, ఒక నూతనమైనటువంటి జీవాన్ని లేక ఒక నూతన సృష్టిని ఆయన కలిగించకుండా ఆయన కోరిన విధంగా మనం జీవించమని ఆయన మనల్ని కనుక అడుగుతున్నట్లయితే లేకపోతే కోరుతున్నట్లయితే అప్పుడు మనము ఆయన నీతిగా లేక చట్టబద్ధంగా మనతో సరైన విధంగా వ్యవహరించటం లేదని అనవచ్చు. ఎందుచేతనంటే మనలో ఆ స్వభావాన్ని కలుగు చేయకుండా ఆయన కోరిన విధంగా జరిగించగలగటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మనకి ఇవ్వకుండా ఆయన నీతిమంతుడిగా ఎలా ఉన్నాడో లేక ఆయన దృష్టిలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సరైనటువంటిది ప్రతిదీ జరిగించడానికి అవసరమైనటువంటి క్షమత లేక కెపాసిటీ మనలో లేకుండా దానిని కావాలని కోరుతున్నట్లయితే మనము ఆయన కోరిన విధంగా జీవించలేము. ఎందుకంటే అది లేకుండా దేవుడు మనని కనుక అది కావాలని అడుగుతున్నట్లయితే అది నెరవేర్చలేడు మనిషి. అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఆయన మన పాపములను క్షమించటంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించడం మాత్రమే కాకుండా ఆయనను తిరిగి మృతులలో నుంచి లేపుడు ద్వారా మనము నూతనంగా లేవనెత్తబడి నూతన జీవాన్ని కలిగి నూతన సృష్టి కలిగి ఒక పునర్జన్మ సంబంధమైనటువంటి విధంగా నూతనమైన జీవాన్ని కలిగి నడుచుకొనగలిగేటట్లుగా మార్గాన్ని తెరచుట ద్వారా మనము ఆయన కోరిన విధంగా నీతిగా ప్రతిదానిని జరిగించగలిగటకు కావలసినటువంటి సామర్థ్యాన్ని కూడా ఆయన కలుగు చేశాడు. దానిలో ఈ పాపములు క్షమించబడుటలోనూ మనకు నూతనమైనటువంటి స్వభావాన్ని కలుగు చేసి ఆయన కోరిన విధంగా జీవించగలుగుటలోనూ ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి నీతి మన ఎడల బయలుపరచబడి ఉన్నది. అది దేవుని యొక్క విశిష్టమైనటువంటి స్వభావం. మనలో ఈ స్వభావాన్ని కలుగు చేయకుండా ఆయన ఎలా నీతిమంతుడిగా ఉన్నాడో మనం కూడా అలా నీతిగా జీవించగలగటానికి తెరవబడినటువంటి మార్గం మనలో కలుగు చేయకుండా ఆయన మనలను ఆ విధంగా కనుక అడుగుతున్నట్లయితే మనలో ఆ కార్యం అసంపూర్ణంగా ఉండేది. అందుచేత ఆయన నీతిమంతుడు కనుక ఆయనను తన కుమారుడైన యేసుక్రీస్తును కరుణాధారంగా బయలుపరిచి మనము ఆయన తిరిగి లేవనెత్తబడుట ద్వారా పొందిన నూతన జీవాన్ని కలిగి ఆయన కోరిన విధంగా నీతిగా జీవించగలగడానికి ఆయన మార్గాన్ని మన కొరకై తెరిచున్నాడు. అది ఆయన యొక్క స్వభావం. చూడండి, పాపానికి శిక్ష విధించుట అనేటువంటిది ఆయన యొక్క నీతి యొక్క స్వభావాన్ని బట్టి జరిగించాడు. మనం ఆయన ఎదుట నీతిగా జరిగించి జీవించాలనేటువంటి దానిని బట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపినాడు. ఆ లేపుడు ద్వారా నూతనమైన స్వభావాన్ని, నూతనమైన సృష్టిని, పునర్జన్మ సంబంధమైన దానిని, తర్వాత నిర్దోషమైన మనస్సాక్షిని మనకు అనుగ్రహించి దేవుని ఎదుట ధైర్యం కలిగి ఆదాము హవ్వల వలె దాగుకునే రీతిగా కాకుండా చక్కపరచబడినటువంటి మనస్సాక్షి కలిగి ఒక నూతనమైన జీవం కలిగి ఆ జీవము దేవుని పాపము మీద జయం పొందగలిగినటువంటి శక్తిని కలిగి దేవుని ఎదుట చక్కగా జీవించగలుగుటకు కావలసినటువంటి మార్గాన్ని తెరుచుట అనేటువంటిది దేవుడు నీతిమంతుడు అనే స్వభావంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రమైనది. దీని ద్వారా దేవుడు మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది, నూతనకరమైనటువంటిది, మరి పరలోక సంబంధమైనటువంటి మార్గాన్ని ఆయన తెరిచున్నాడు. మనము పాపములు క్షమించబడినటువంటి ముద్దాయిలుగా ఆయన గుర్తించడానికి కాదు, కానీ పాపము చేయకుండా నూతనంగా సృష్టించబడినటువంటి వారంగా నూతన సృష్టిగా దేవుడు మనల్ని చూచేవాడుగా ఉన్నాడు. అది ఆయన నీతిని బట్టి మన పక్షంగా జరిగించిన కార్యమైనది.
చూడండి కొన్ని వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగూ మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. నూతన జీవము కలిగి నడుచుకున్నట్లు ఆయన తిరిగి మృతులలో నుంచి లేచుట ద్వారా ఆ పునరుద్ధానం అనేటువంటిది జీవమునకు గుర్తుగా ఉన్నది. అందుచేతనే చనిపోయి పాతిపెట్టబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పాతాళములో విడిచిపెట్టబడకుండా, ఆయన శరీరం కుళ్ళిపోకుండా, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని బట్టి, మరణమును ఓడించగలిగినటువంటి జీవాన్ని బట్టి ఆయన తిరిగి లేచున్నాడు కనుక మనము ఆ జీవము కలిగి పాపము మీద జయం పొంది ఆయన కోరినటువంటి నీతి క్రియలు జరిగించుటకు, నూతనమైన స్వభావాన్ని ధరించుకున్నటకు ఆయన తన నీతిని బయలుపరుస్తూ మన పక్షంగా జరిగించిన కార్యమైనది. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాతవి గతించను అంటే నేను ఆదాము నుంచి సంతరించుకున్నటువంటిది, దేవునికి విరోధంగా నడిచేటువంటిది, దేవుని యొక్క నీతిని నెరవేర్చలేనటువంటిది అదంతయు కూడా గతించి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క నీతిని నెరవేర్చుటకు జరిగించినటువంటి కార్యంలో పాపముల నిమిత్తమై క్షమాపణ, పాప స్వభావం మీద జయం పొందగలగడానికి అవసరమైనటువంటి నూతన జీవము, ఈ రెండు యొక్క కలయిక అనేటువంటిది దేవుని నీతిని నా పక్షంగా మన పక్షంగా బయలుపరచబడినటువంటిది ఆయన మనలను నూతన సృష్టిగా చేయటం. తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయ్యందు ఏమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు. కనుక శరీర సంబంధంగా సున్నతి జరిగించడం అనేటువంటిది ఇశ్రాయేలీయులందరూ కూడా అనుసరించుతున్నటువంటి ఆచారం. దాని ద్వారా ఏమీ లాభం లేదు, కానీ ఒకవేళ పొందకపోయినా ఏమీ లాభం లేదు. కానీ క్రొత్త సృష్టి పొందుట అనగా పాపములు క్షమించబడి పాపం మీద జయం పొందగలిగినటువంటి నూతన స్వభావంలోనికి వచ్చి దేవుని ఎదుట ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుడు కోరిన విధంగా జీవించగలిగేటువంటి ఒక నూతనమైన స్వభావాన్ని, సృష్టిని మనలో కలుగజేయటం అనేటువంటిదే దేవుని యొక్క నీతి అయినది. దాని తరువాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. ఈ విధంగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపముల కొరకై చనిపోయినాడు, నాకు నూతన స్వభావం కలుగజేయటానికై ఆయన తిరిగి లేచున్నాడు, దాని ద్వారా నేను ఉచితముగా నీతిమంతుడిగా దేవుని ఎదుట తీర్చబడ్డాను అనేటువంటి విషయాన్ని విశ్వసించారో వారందరిలో జరుగుతున్నటువంటి 2 కార్యములు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా దేవుడు తన నీతిమంతుడు కనుక ఆ నీతిని ప్రేమించు వారందరికీ కూడా ఈ కార్యములు జరిగించి ఆయన యందు విశ్వసించిన వారందరికీ చేయువాడు కనుక జరిగించిన కార్యం ఏమిటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, అంటే నూతనంగా జన్మించడం ద్వారా, అంటే పాతది విడిచిపెట్టబడుట ద్వారా, రక్త మాంసములతో కాకుండా ఆత్మతో పయనించి జన్మించడం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా, అంటే ఏ విధంగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము ఈ రెండింటి యొక్క సాదృశ్యాలలో ఐక్యపరుచుకున్నారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావాన్ని కలుగజేసి దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి వారిలో ఉంచబడినటువంటి జీవము పాపం మీద జయం పొందగలిగి దేవుని ఎదుట మరి నిర్మలమైన మనస్సాక్షితో జీవించగలుగుటకు వారిని సిద్ధపరచుట అనేటువంటిది దేవుడు నీతిమంతుడు కనుక మన పక్షంగా జరిగించిన కార్యమైనది. దాని తరువాత పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచుట ద్వారా మనము పాపములు క్షమించబడి ఉన్నాయనియు పాపముల మీద జయం పొందగలిగిన విధంగా మనము నూతన స్వభావాన్ని కలుగజేయడం ద్వారా మరి మన మీద మన మనస్సాక్షి నేరారోపణ చేయటం లేదనియు దేవుని ఎదుట ధైర్యముగా నిలబడగలిగి ఆయన కోరిన విధంగా జీవించగలగటానికి పాపం మీద జయం పొందగలిగిన పునరుద్ధాన జీవాన్ని మనం కలిగి జీవించగలుగుటకు దేవుడు నీతిమంతుడు గనుక ఈ కార్యమును మన పక్షంగా జరిగించున్నాడనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం.
కనుక ఆయన నీతిమంతుడు. మరి ఆయన యందు విశ్వసించిన వారందరినీ ఉచితంగా నీతిమంతులుగా తీర్చువాడు. యేసుక్రీస్తు మన అపరాధముల కొరకై అప్పగింపబడి మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడిన. అప్పగించబడుట, లేవనెత్తబడుట, ఈ రెండు యొక్క కలయికలో పాపములు క్షమించబడి దేవుని ఎదుట మంచి నిర్మలమైన మనస్సాక్షితో నిలబడగలిగి మనము ఇప్పుడు దేవుడు కోరిన విధంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి నీతి మార్గాన్ని, దేవుడు నీతిమంతుడు కనుక మనకు ఆయన కరుణను బట్టి ఈ మార్గాన్ని తెరిచున్నాడు. కనుక ఆయన కోరిన విధంగా జీవించగలగడానికి మనలో నూతన స్వభావాన్ని కనుక కలుగు చేసేటువంటి కార్యమును కనుక జరిగించి ఉండకపోయినట్లయితే ఏ మనుషుడు కూడా దేవుడు కోరిన విధంగా ఈ లోకంలో జీవించగలిగేటువంటి విధంగా ఉండేది కాదు. అందుచేత ఆయన నీతిమంతుడు కనుక, నీతిని ప్రేమించేవాడు కనుక, నీతి క్రియలను ఇష్టపడేవాడు కనుక మనము ఆ కార్యములను జరిగించుటకు అవసరమైనటువంటి మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము ద్వారా మన పక్షంగా ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఆయన మన కొరకు తెరిచున్నాడు. ఇది ఆయన యొక్క అద్భుతమైనటువంటి కార్యము. ఆయన స్వభావాన్ని బట్టి మన పక్షంగా జరిగించబడింది. దేవుడు ఈ రెండింటిలో ఉన్నటువంటి కలయికను మనం అర్థం చేసుకొని చనిపోవడం ద్వారా కలిగిన పాపములకు క్షమాపణ, తిరిగి లేచుట ద్వారా పాప స్వభావం మీద జయం పొందగలిగినటువంటి విధంగా తెరవబడిన మార్గము, దీని ద్వారా మనం ఆయన ఎదుట నీతి కార్యములు జరిగించుటకు, ఎందుకనగా ఆయన నీతిమంతుడును, ఆయన నీతి కార్యములు జరిగించువాడు, ప్రేమించువాడు అయినాడు. ఆ విధంగా దేవునితోటి సంబంధంలో మనం జీవించగలుగుటకు, నడవగలుగుటకు ఆయన మన కొరకు గొప్ప కార్యమును జరిగించున్నాడు. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీన్ని ఆశీర్వదించి ఇది సరైన అవగాహనలో మేము రాగలిగి మీరు కోరిన విధంగా నీతిగా జీవించగలగటానికి, ఆ నూతనమైన జీవాన్ని, సృష్టిని మేము అన్వయించుకుంటూ జీవించగలుగుటకు కావాల్సిన కృపను మా మీద ఉంచమని మా రక్షకుడు ప్రభువైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.